ఫ్రెండ్స్ సరదాగా ఆదివారం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము. ఇంకక్కడ చూడండి. ఉంటే మేము అలా ఫంక్షన్‌లకి అది వస్తుంటాం. చాలా ఎంజాయ్ చేస్తుంటాం. మాయ నువ్వు ఎలాగుంది? మా మాయ వయసు కూడా 6 పదులు వచ్చింది. కానీ మా మాయ 6 పదులు అంటే ఒప్పుకోడు. ఎందుకంటే మాతో తిరగడం వల్ల 4 పదులు, 3 పదులు వయస్సే అంటాడు. మా మాయ చూడండి ఎంత లేతగా ఉన్నాడో. మీ ఊర్లో ఏమైనా సంబంధాలు ఉంటే చూడండి పర్వాలేదు. కట్నం నేను తీసుకుంటానులేండి. మరి మాయ అయితే పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం మా అక్కకి తెలిసింది అనుకోండి. ఏంటి అంటే ఆదివారం 2 గంటలు భోజనాలని తెలిసి ముందు రోజు నుండే నేను ఉపవాసం ఉన్నాను. మరి ఉపవాసం ఉంటే తెలుసు కదండీ! ఆకలి ఎలాగేత్తదో భలే భలే ఆకలేసింది. 2 కుమ్ములు కుమ్మాను. మొత్తం అందరూ వచ్చేసారండి. సెల్ఫీ వీడియోలు అవి తీసుకుంటారు. మామూలోళ్ళు కాదండి బాబు. ఇలా వీడియో ఎడితే చాలు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. మళ్ళందరూ సరదాగా ఉంటదండి. మనంతాన మొత్తం బ్యాచ్ అంతా ఒకసారి కలిసామనుకోండి మామూలు కాదండి. మంచి పండగలాగా ఉంటదండి. కుర్రోళ్ళు కూడా మంచి ఉత్సాహంగా, కామెడీగా చాలా డాన్సులు, స్టెప్పులతో భలేగండి. ఎక్కడికెళ్ళినా సరే విందు భోజనం అంటే మామూలుగా కాదండి. మొత్తం అందరూ సెల్ఫీ వీడియోలు అవి తీసుకొని భలే సరదాగా మా యాటిట్యూడ్ చూసారనుకోండి మొత్తం ఫంక్షన్‌లో వాళ్ళందరూ మమ్మల్నే చూస్తుంటారండి. ఎందుకంటే మేము కొత్తగా వెరైటీగా క్రియేట్ చేస్తుంటాం కదండీ! మస్తు పాప ఉంది ఆయిడాయిడో నీకు నాకు దోస్తి అంది ఆయిడాయిడో హే మస్తు పాప ఉంది ఆయిడాయిడో ఏ నీకు నాకు దోస్తి అంది ఆయిడాయిడో ఏ దేనికైనా సిద్ధమంది ఆయిడాయిడో డండడాడ ఆయిడాయిడో ఏ మస్తు పాప ఉంది ఆయిడాయిడో నీకు నాకు దోస్తి అంది డాయిడాయిడో ఏ ముస్తుకుంటే చూస్తుకుంది ఆయిడాయిడో దండడాడ జిగ్గి డిడ్డి దండడాడ ఆయిడాయిడో ఏ మస్తు పాప ఉంది ఆయిడాయిడో ఏ నీకు నాకు దోస్తి అంది ఆయిడాయిడో ఏ దేనికైనా సిద్ధమంది ఆయిడాయి మాయ నేను కలిపి ఫ్రెండ్స్ ఫంక్షన్ అని వచ్చావు అనమాట. సరదాగా మొక్కలు అయితే అదిరిపోయి మాయ ఎలా ఉన్నాయి? చొక్కుంటే ఇంకా బాగుంటుంది. చుక్కలు ఎక్కడ వచ్చేది మ్యామ్? కానీ ఒకట్లండి ఏదైనా మొక్కతోనే చుక్కుంటే మామూలు కదా అదిరిపోతండి. కానీ మొక్క దగ్గర ఉంటే అంత మాయ కూడా వచ్చేది సరదాగా అండి. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టున్నది చెలి ఇదేం అల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది చెలి ఇదేం గారడి పేరుకైనా నేను లేనా దమ్ బిర్యానీ కదండి గట్టి కొమ్మేసామంటే ఇంకేముంది నల్లేకపోతున్నాం వీళ్ళు రాయించి వెళ్ళిపోదాం కదా అనమాట లటక్కమని పట్టించుకున్నారండి. ఏట్రా బాబు అంతే గిఫ్ట్లు అండి బాబు ఎంత బరువుగా ఉన్నాయో తెలుసా అండి. అక్కడే ఓపెన్ చేసేద్దాం అనిపించిందండి. కానీ ఇంటికెళ్ళి ఓపెన్ చేద్దామని చెప్పేసి అందరం ఉన్నామండి. భలే గిఫ్ట్లు అండి. అందరం చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయామండి. గిఫ్ట్స్ వస్తే ఎవరైనా హ్యాపీ ఎవరండి చెప్పండి మీరు ఒకసారి. ఈ ఫంక్షన్ నిర్మాత అయితే మా శేఖర్ భయ్య. మరైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రాన్స్.